మీరు అబ్జర్వ్ చేస్తే శాటిలైట్ అండ్ రోవర్స్ లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. రోవర్ ఏంటంటే అలా వెళ్తూ ఉంటుంది. కామన్ గా ఒక హ్యాండ్ అనేది బయటకు వచ్చి అలా ఓపెన్ అయ్యి అండ్ అక్కడ శాండ్ అండ్ స్టోన్స్ లాంటివి పిక్ చేసుకొని సేఫ్ గా దాని ప్లేస్ లో డ్రాప్ చేయడం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ లో ఈ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఏంటి ఒక్క రోబోటిక్ కార్ ను బిల్డ్ చేసి ఇన్ని టెక్నాలజీని డెవలప్ చేయొచ్చా? ఎస్, దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆటోమేటిక్ గా అక్కడ ప్యాకేజింగ్ సిస్టమ్ దగ్గర ఈ ప్యాకేజింగ్స్ అన్ని చేయడానికి అక్కడ హ్యాండ్స్ అనేవి ఆటోమేటిక్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. మెడికల్ అప్లికేషన్స్ లో మనం ఈ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. చూసే ఉంటారు కొన్ని హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీస్ ఇలాంటివి కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు రెడీ చేస్తున్న ఈ రోబోటిక్ ఆర్మ్ ఆటోమేటిక్ గా ఒక ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసి ఆబ్జెక్ట్ అలా పిక్ చేసి సేఫ్ ప్లేస్ లో డ్రాప్ చేయగలదు. హ్యూమన్స్ డైరెక్ట్ గా కెమికల్ ల్యాబ్స్ లో వర్క్ చేస్తుంటే కెమికల్ ల్యాబ్స్ కదా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రోబోటిక్ ఆర్మ్స్ ని యూజ్ చేస్తే దాన్ని మనం అవాయిడ్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో హ్యాండిల్ ఏంటంటే ఒక రాస్బెరీ పైన కూడా యూజ్ చేస్తున్నాం. ఈ రాస్బెరీ పైకి ఒక కెమెరా యాక్సెస్ కూడా ఇస్తున్నాము. కంటిన్యూస్ గా లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్స్ అక్కడ డిటెక్ట్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఆటోమేటిక్ గా పిక్ చేసి ఒక సేఫ్ ప్లేస్ లోనైతే డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఇదే. మరిన్ని ప్రాజెక్ట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. దీనికోసం ఎలాంటి డౌట్స్ ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.